తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా సీనియర్ నాయకులతో భేటీ జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చారు. తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన చర్చలు జరిపారు. చర్చలు జరుపుతున్న క్రమంలోనే కల్వకుంట్ల కవిత యుఎస్ఏ నుంచి వచ్చి నేరుగా జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం పెట్టి మాజీ మంత్రి హరీష్ రావు పైన ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీన్ని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు మొదటి నుంచి ఉన్న పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డితో పాటు పల్లారాజేశ్వర రెడ్డి, ఇలాంటి నాయకులందరూ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వచ్చారు. ఫామ్ హౌస్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కవిత చేసిన వ్యాఖ్యలను వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేసీఆర్ కూడా కవిత చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నాయకులు అందరితో చర్చించారు. ఒకవేళ కల్వకుంట్ల కవిత పైన చర్యలు తీసుకుంటే ఎలా ఉండబోతుంది, ఆ చర్యల పర్యావసనం ఎలా ఉండబోతుంది, ఆమె పైన చర్యలు తీసుకుంటే పార్టీ పరంగా ఏ రకమైన ప్రభావం ఇది పడుతుంది, పార్టీలో ఏమైనా చీలికొచ్చే అవకాశం ఉంటుందా, ఆమెతోటి పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరైనా నాయకులు ముందు వరుసలో ఉంటారా, ఎవరైనా వెళ్లే అవకాశం ఉంటుందా అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. నిన్ననే దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడుతుంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ ఉదయం సీనియర్ నాయకులందరూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేటీఆర్ మాత్రం నిన్నటి నుండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మళ్ళీ ఇవాళ చర్చలు జరిపిన అనంతరం ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది.